తిరుపతి జిల్లా చంద్రగిరి మత్తులో జోగుతోంది. ఆధ్యాత్మిక జిల్లాలో గంజాయి వాసన గుప్పమంటోంది. యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠాలు చెలరేగిపోతున్నాయి. తాజాగా గంజాయి తాగుతున్న రౌడీ షీటర్ వారి అనుచరులను పట్టించారన్న కోపంతో ఓ గ్రామంపై రెచ్చిపోయింది గంజాయి బ్యాచ్. తమని పట్టిస్తారా, ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ విచక్షణరహితంగా గ్రామంలోని పలు ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనలో ఉన్నారు చంద్రగిరి వాసులు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గంజాయి మాఫియా రెచ్చిపోయింది. పలు యూనివర్సిటీలు, కాలేజీలున్న ఈ నియోజకవర్గంలో వరుసగా గంజాయి బ్యాచ్లు చేస్తున్న ఆగడాలతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇది చంద్రగిరి వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెలు మత్తులో జోగుతున్నాయి. గత కొన్ని రోజులుగా గంజాయి బ్యాచ్లు సామాన్య ప్రజలపై దాడులకు తెగబడుతూ ఉండటంతో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఒకవైపు కత్తితో మహిళలపై వేధింపులు, మరోవైపు ఇళ్లపై రాళ్ల దాడులతో రౌడీ షీటర్లు వీరంగం సృష్టిస్తున్నారు. పోలీసులొచ్చినా భయం లేని పరిస్థితి అక్కడ నెలకొందంటే ఆశ్చర్యం కాదు. తాజాగా చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. రౌడీ షీటర్ సన్నీ తన అనుచరులతో కలిసి గ్రామంపై పడ్డాడు. గంజాయి మత్తులో ఊగిపోతూ ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించాడు. ఈ దాడిలో ఇళ్ల అద్దాలు, తలుపులు, విద్యుత్ మీటర్లు ధ్వంసమయ్యాయి. బయట నిలిపి ఉంచిన బైకులను సైతం వదలకుండా చిన్నాభిన్నం చేశారు. చంపేస్తామంటూ గంజాయి బ్యాచ్ కేకలు వేయడంతో గ్రామస్తులు గడప దాటడానికి భయపడి లోపలే దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి విచారణ చేసి వెళ్లారో లేదో సన్నీ గ్యాంగ్ మళ్లీ వచ్చి అలజడి సృష్టించింది. అయితే ఇదంతా ఒకే ఎత్తైతే స్వర్ణముఖి నది పరిసరాల్లో లిక్విడ్ గంజాయి సాగుతున్న దందా విస్తుగొలుపుతుంది. బాటిళ్లలో లిక్విడ్ నింపి ఆవిరిపట్టి పీల్చే కొత్త రకం మత్తుకు యువత బానిసవుతుంది. ఇక ఇదే ప్రాంతానికి చెందిన గౌతమ్ కుమార్ అలియాస్ పెప్సీ అనే గంజాయి డీలర్ ఆగడాలు మితిమీరిపోయాయి. తొండవాడల్లో ఒక మహిళను కత్తితో బెదిరించి అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను కూడా లేపేస్తామని వార్నింగ్ ఇచ్చాడు పెప్సీ గౌతమ్. నేను గంజాయి డీలర్ని, నా వెనుక పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, బయటకొచ్చాక మీ అంతు చూస్తా అంటూ పోలీసులనే బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. రాత్రి 12:30 గంటలకి సన్నీ అనే వ్యక్తి మా ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు, కిటికీలు అన్ని ధ్వంసం చేసేసారు. మా మీద దాడికి ప్రయత్నించారు. బండిని మేము భయంతో గిళ్ళన్నీ వేసుకొని లోపలే ఉండిపోయినాము. తలుపులు తన్ని పగలగొట్టేశారు. అన్ని మీటర్ బాక్స్ పగిలిపోయింది. కరెంట్ లేదు రాత్రంతా మాకు. పోలీసు వాళ్ళు ఒంటి ప్రాంతంలో వచ్చారు. అన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి బండి అద్దాలు దాన్ని కాల్చే ప్రయత్నం చేశాడు. గంజాయి తాగి మత్తులో భయంకరంగా బూతులు తిట్టుచు ఇంటి మీదకి దాడి చేసి రాళ్లతోనూ కట్లతోనూ ధ్వంసం చేసి ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విపరీతంగా ప్రవర్తించి దాదాపుగా 1.5 గంట సేపు విధ్వంసం సృష్టించినాడు. ఇప్పుడు 2 సార్లు ఇండ్ల మీదకి పోయాడు. అయినా గమ్మునే అయిపోయినాము. రాత్రి 12 గంటల ప్రాంతంలో మా సందులోకే వచ్చి ఒక అమ్మాయిని అయితే బూతులుగా మాట్లాడుతూ ఉన్నాడు. రాళ్ళంతా ఇసిరేసి బంగాక్తో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. వాడిని అయితే పట్టుకోలేదు. మీరేం చేస్తారో చేయండి, మాకైతే ఊర్లో అయితే వాడిని ఉండుకుంటా చేస్తారని మేము కోరుకుంటున్నాం. కేవలం గంజాయి సేవించడమే కాదు, గంజాయి అమ్మే డీలర్లకు రాజకీయ అండదండలు ఉండటంతో సామాన్యులకు రక్షణ కరువవుతుంది. పోలీసులు గస్తీ పెంచాలి, గంజాయి బ్యాచ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు స్థానికులు. పదే దాడులకు పాల్పడుతున్న సన్నీ లాంటి రౌడీ షీటర్లను జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ గంజాయి నెట్వర్క్ను కూకటి వేళ్లతో తొలగిస్తారా, లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతారా అన్నది వేచి చూడాలి.